హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే లాంగ్ బ్యాక్ తీసిన వీడియో అండి. బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా వీడియో పెట్టాలనుకోలేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి జిఆర్‌టీ విజిట్ చేశానండి. రీసెంట్‌గా ఒక నోస్ పిన్ తీసుకుందామని వచ్చాను యాక్చువల్‌గా. దాంతో పాటు కొన్ని పనులు కూడా ఉన్నాయి జిఆర్‌టీలో. సో అందుకోసం వచ్చాను. నాకైతే అంటే నాకు పెద్ద నోస్ పిన్ ఇష్టం అనమాట. సో ఆల్రెడీ నేను ఏదైతే వాడుతున్నా అది పెద్ద నోస్ పిన్నే. దానికన్నా ఇంకొంచెం పెద్దది మోడల్స్ అని వచ్చాయేమో అని చెప్పేసి నేనైతే రావడం జరిగింది. సో అవి చూస్తున్నప్పుడే రౌండ్ రింగ్ టైప్ నాకు దొరికిందనమాట నోస్‌కి. బట్ అది నాకు సెట్ అవ్వలేదనిపించి నేను తీసుకోలేదు. సో తర్వాత వచ్చేసి నా తాళి చైన్ నేను కాపర్ వైరింగ్ వేసి గుచ్చిద్దామని చెప్పేసి నేనైతే అక్కడ ఆచార్య గారు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈలోపు టైం ఉంది కదా, సో మనకు కూడా ప్లానింగ్ ఉంది నెక్స్ట్ తీసుకుందాం నక్లీస్ కానీ హారం కానీ అన్న టైప్లో నేనైతే ఇక్కడ హారం అండ్ నెక్లీస్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను లాంగ్ బ్యాకే తీసాను ఈ వీడియో, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు తీసాను. అప్పుడు రేట్ వచ్చేసి 7,800 7,900 ఆ టైంలో తీసాను అనమాట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసే ప్రతి నక్లీస్ హారం కూడా చూడ్డానికి ఒక 70 గ్రామ్స్ లేదా 80 గ్రామ్స్ 90 గ్రామ్స్ ఆ విధంగా కనిపించినా కూడా నక్లీసెస్ మీకు దగ్గర దగ్గర ఒక 20 గ్రామ్స్ 24 గ్రామ్స్ అలాగే 36 గ్రామ్స్ హారాలు అయితే 36 గ్రామ్స్ అలా సెట్లా తీసుకుంటే 56 గ్రామ్స్ అలాగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. నేను మోస్ట్లీ నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా నేను వేసుకొని చూపించాను. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైట్ వెయిట్లో కావాలి, ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జిఆర్టీ విజిట్ చేయండి. సో నేను విజిట్ చేసిన జిఆర్టీ వచ్చేసి విజయవాడ జిఆర్టీ అండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా మీకు లైట్ వెయిట్లో, అంటే మీరు నమ్ముతారో నమ్మరో, కాసుల పేరు ఒక 40 గ్రాముల కన్నా తక్కువలో ఇక్కడ ఉందంటే, అంటే 38 గ్రాములు 36 గ్రాముల్లో కాసుల పేరు ఉంది అంటే ఐఎమ్ రియల్లీ షాక్డ్. నేను కూడా కాసుల పేరు తీసుకున్నాను, దట్ ఈజ్ అబౌవ్ 50 గ్రామ్స్ ఎంతో. కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత కాసుల పేరు షాక్ అయిపోయాను అనమాట. మిడ్ లెంత్ వచ్చింది బట్ చాలా బాగుంది. అండ్ రామ్ పరివార్ కాసుల హారాలు ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. ఇక్కడ సెట్లా కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఒక సెట్, కాంబో సెట్ అనమాట. మనం కావాలంటే విడిగా తీసుకోవచ్చు, లేకపోతే సెట్లో కూడా తీసుకోవచ్చు అంటనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా, అంటే ఓన్లీ పర్టికులర్గా నాకు నచ్చిన డిజైన్స్ మాత్రమే నేను వేసుకుని చూసానండి. ఒకటి యూ షేప్ హారం వేసుకున్నాను, మీరు ఫ్రంట్ వీడియోలో చూసినట్టయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది అది. సో దాంట్లో మీరు చూసినట్టయితే నాకైతే అది నచ్చలేదు. బట్ ఏంటంటే కొత్తగా ఉంది కదా డిజైన్ అని చెప్పేసి నాకు వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అందుకని వాళ్ళు వేసి చూసాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీ కాసులు నక్లీస్ అనమాట. సో దగ్గరగా ఉంటుంది మనకి నెక్కి. నాకు ఆల్రెడీ నక్లీస్ ఉంది లక్ష్మీదేవిదే, రెడ్ యాంటిక్ జ్యువెలరీలో. సో అందుకోసం నేనైతే ఇది ట్రై చేస్తున్నాను అనమాట. లైక్ కాసుల్లా ఉంది కదా అని చెప్పేసి. సో నేను వచ్చేసి నా కాసుల పేరు వచ్చేసి షైనింగ్ గోల్డ్ అండి, యాంటిక్ కాదు. అలాగే నా నక్లీస్ కూడా రెడ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. సో 2 ఉన్నాయి నా దగ్గర. సో అది వేసుకున్నప్పుడు ఇది వేసుకోలేము, ఇది వేసుకున్నప్పుడు అది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కంప్లీట్లీ పాలిష్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కలెక్షన్ మాత్రం చూస్తే నేను చాలా, అంటే ఎన్నాళ్ళైతే అవుతుందో జిఆర్టీ విజయవాడలో పెట్టి, నేను అన్నాళ్ళ నుంచి కూడా వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్. నేను స్కీమ్స్ కూడా ఇక్కడే వేస్తాను. బై ద వే ఈ ఇయర్ అయితే నేను స్కీమ్ వేయలేదండి, ఎందుకంటే నాకు అంత ప్రాఫిటబుల్గా అనిపించలేదు. అంటే ఇక్కడనే కాదు, మోస్ట్లీ బయట కూడా నాకు అంత అనిపించలేదు. ఒకవేళ అనిపించుంటే కానీ నేను డెఫినెట్గా వేసి ఉండేదాన్ని. బట్ నాకు అంతలా అనిపించలేదు. సో అందుకోసం నేనైతే ఎటువంటి స్కీము కట్టలేదు ఈసారి మాత్రం. నేను లాస్ట్గా ఇక్కడ తీసుకున్న స్కీమ్లో వచ్చేసి బ్యాంగిల్సే. నాకు తెలిసి అది కూడా వీడియో అప్లోడ్ చేసినట్టే గుర్తు. సో ఒకవేళ వీలైతే కనుక నేను ఐ లింక్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో లింక్ అనేది చూడండి. సో స్కీమ్లో మాత్రం నేను అప్పుడు గాజులు తీసుకున్నాను, చాలా మంచి డిజైన్లో. సో మనకేంటంటే లైట్ వెయిట్లో కూడా మనకి మనీకి ఎక్కువ వచ్చేలాగా ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. బట్ ఇక్కడ రిసీవింగ్ కూడా అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా జిఆర్టీకి సంబంధించి, ఇదైతే ముఖ్యంగా ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి. జిఆర్టీకి మనం ప్రమోట్ చేసేంత లెవెల్కి అయితే మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది నవరత్న నక్లీస్ అనమాట. నా ఫేవరెట్ అని చెప్పచ్చు. ఈ యొక్క కంప్లీట్ వీడియోలో నా ఫేవరెట్ ఇదేనండి. అప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ 7,800 7,900 గ్రాము ఉన్న టైంలోనే ఇది 4,56,000 ఎంతో చెప్పారు. చాలా అంటే చాలా బాగుందండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఏ సెట్ బాగా సూట్ అయింది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. బట్ మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే స్టోన్స్ కానీ
కానీ లేకపోతే ఏదైనా ఏదైనా చూడండి కాస్టింగ్ వర్క్ అట్లాంటివి ఉన్నాయో నేను సజెస్ట్ చెయ్యను. అండ్ మోర్ ఓవర్ నేను కూడా తీసుకోను అనమాట. నేను ఏది తీసుకున్నా సరే ప్యూర్ గోల్డ్ ఉండేలాగా ఐదర్ 24 అయినా అవ్వచ్చు. ఐ మీన్ ఆర్నమెంట్ అయితే మనం 24 తీసుకోవడానికి అవ్వదు కాబట్టి 22. ఒక్కోసారి కాయిన్స్ తీసుకుంటాను నేను సేవింగ్స్ లాగా 24 గ్రామ్స్ తీసుకుంటాను అది. సో కంప్లీట్లీ నేను ప్యూర్ గోల్డే వితౌట్ ఎనీ స్టోన్ వర్క్ కానీ అట్లీస్ట్ ఎనామిల్ కూడా లేకుండానే చూసుకుంటాను. ఎందుకంటే నేను గోల్డ్ తీసుకునేది కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు బిజినెస్ ఉంది. సో బిజినెస్ కోసమే నేను తీసుకుంటాను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఎప్పుడైనా సరే మనకి డబ్బు అవసరం అనుకుంటే అయిన వాళ్ళని లేకపోతే ఫ్రెండ్స్ని అడిగే ఇది ఉండకూడదు. సో మంది మనకే ఉండాలి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను ఎప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తానండి. అది రేట్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఈ రోజుల్లో మనం బయటకు వెళ్తుంటుంటే పిల్లలతో బయటకు వెళ్తుంటుంటే మనకి దగ్గర దగ్గర ఒక 1000 రూపాయలు 1500 ఇంచుమించుగా అవుతుంది. కాదంటారా చెప్పండి? నాతో కనుక మీరు ఈ విషయంలో ఏకీభవిస్తే కనుక కింద మీరు కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే దాని ద్వారా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఇంకొక 10 మందికి కూడా తెలుస్తుంది. సో అందుకోసం మరీ చెప్తున్నాను. సో అబ్యూజ్ అవుతుంది కదా. సో చాలామంది అంటారు కాయిన్స్ కొన్నప్పుడు మనకి డైయింగ్కి కట్ట ఎక్కువ తీసుకుంటారు కదా అని చెప్పేసి. ఊరికే మనం జస్ట్ అలా బయటకు వెళ్తుంటేనే 300-400 ఇంచుమించుగా 1000 రూపాయలు తక్కువ అవ్వట్లేదండి ఈ రోజులో పిల్లలతో బయటకు వెళ్తుంటే. సో ఆ ఒక్క రోజు ఖర్చు మనం ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఏమంత నష్టపోతాం చెప్పండి. జస్ట్ ఒక 700, 600, 500 అయింది అనుకోండి. ఆ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి రేటు నేను 5,000, 5,500 నుంచి కొనుక్కున్నవి నేను చాలా వరకు ఇప్పుడు ఆర్నమెంట్స్ తీసుకుంటున్నప్పుడు అందులో కలిపి నేను ఆర్నమెంట్స్ తీసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనసుకి. నిజం చెప్తున్నాను. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడికి పోవండి. హ్యాపీగా లక్ష్మీదేవి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది అండ్ ఇంకా రెట్టింపై వస్తుంది అనమాట అమ్మవారు. సో అలానే నేను అనుకుంటాను. సో అందుకోసం ఎప్పుడైనా సరే గోల్డ్కి ఇన్వెస్ట్ చేయాలి అంటే ₹1 ఎక్కువ ఉన్నప్పుడే, అప్పులు చేసి అని నేను చెప్పట్లేదు, మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడే డెఫినెట్గా ₹1 అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్ కూడా కాదు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గోల్డ్ ఈరోజు ఎంత బూమ్ ఉందో మీ అందరికీ తెలుసు. రేటు తగ్గింది అంటున్నారు. యాక్చువల్గా నిన్న మొన్న కూడా 8,600, 8,500 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 8,300 అప్రాక్సిమేట్ ఉంది. పెద్ద రేట్ ఏం తగ్గిపోలేదు. బట్ ఎప్పటికైనా సరే గోల్డ్ ఈజ్ ఎ గోల్డ్. సో అది ఎప్పటికీ కూడా చాలా ప్రీషియస్ అండ్ ఎప్పటికైనా సరే మన కష్టాల నుంచి ఆదుకునే ఐటెం ఏమైనా ఉందంటే అది గోల్డ్ మాత్రమే అనమాట. బట్ దానికి మనం సరైన ఆప్షన్ అనేది తీసుకోవాలి. సో ఎక్కడ తీసుకుంటున్నాం ఏంటి, ఎక్కడైనా తీసుకోండి, నమ్మకం అనేది మీది. మీకు నమ్మకం ఎక్కడుంటే అక్కడే తీసుకోండి. బట్ నేను ఎప్పుడు ట్రస్ట్ చేసే బ్రాండ్ వచ్చేసి జిఆర్టీ. ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్, కలెక్షన్స్, హాస్పిటాలిటీ అండ్ వాళ్ళు అంటే కొంచెం కూడా వాళ్ళు ఏమంటారు విసుక్కోవడం అనేది అసలు ఉండదనమాట. సో కస్టమర్స్కి ఎప్పుడైనా సరే విసుక్కోకుండా మనం సర్వీస్ చేయగలిగితే దే ఆఫెన్లీ విజిట్ అవర్ స్టోర్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలో బోత్ ఇన్ మై బిజినెస్ అండ్ నేను కూడా, ఎందుకంటే నేను కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తే నన్ను వేరే వాళ్ళు కూడా అదే విధంగా చూస్తారు కదా. సో సేమ్ అదే విధంగా. అండ్ ఇక్కడ చూపిస్తున్న నెక్లెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ అరౌండ్ 29 to 34 ఇన్ బిట్వీన్ అయితే ఉందండి. చాలా బాగుంది. కొన్ని ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. దీనికి యాక్చువల్గా మనకి కింద గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి, మొజనైట్స్ సంథింగ్ ఏదో అంటారు కదా. సో అలా వచ్చాయి. బట్ ఇది కూడా చాలా బాగుందనమాట. చాలా కంప్లీట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అండ్ రామ్ పరివార్లో మీరు నమ్మరు, అదొక ఆర్డర్ మీద చేశారంట. నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూడండి. అది కూడా అంటే మనకి కాసుల పేరు అంటే చాలా గట్టిగా అలా ఉంటుంది కదా. ఇక్కడ నేను చూపించే కాసుల పేరు ఎలా ఉంటుందంటే బొట్టుమాల టైప్లో ఉండిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా 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 అందంగా ఉందనమాట. సో అలాంటిది ఒక లాంగ్ వేసుకుని చిన్న షార్ట్ నెక్లెస్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది గోల్డ్లో. కాయిన్స్ అనేవి ఇలాంటి పెద్ద షోరూంలోనే కాకుండా మనకి తెలిసిన నమ్మకమైన కవసాల వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ముక్కల్లో కూడా తీసుకుంటారు. సో అది కూడా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో నేను మీకు చెప్పాను కదా కాసుల పేర్లు ఈ విధంగా అనమాట. స్టోన్స్ మీకు గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి, కింద వచ్చేసి కాయిన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు 2 వెరైటీస్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రామ్ పరివార్ ఒక మోడల్ ఉంది అండ్ అలాగే లక్ష్మీదేవి అనమాట. 2 కూడా ఆర్డర్ మీద చేశారంటండి. అసలు ఎంత బాగున్నాయోనండి. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అండ్ చాలా తక్కువ గ్రామ్స్లో. మీరు మామూలుగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిన ఎనీ జిఆర్టీ, నాట్ ఓన్లీ విజయవాడ, ఎనీ జిఆర్టీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇస్తారు, ఎంతలో స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. బట్ 36 గ్రామ్స్లో కడ్డీలా ఉండే కాసుల పేరు నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాసుల పేరు చూడండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట.
సో ఇప్పుడు కంపల్సరీ చాలామంది మళ్ళీ ఓల్డే రిపీట్ చేస్తున్నారు కదా, ఓల్డెన్ డేస్లో వచ్చిన కాసుల పేర్లు ఇవన్నీ కూడా రిపీట్ చేస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా నాకు అనిపించింది అనమాట. సో కాసుల పేరు అయితే చాలా బాగుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అంటే తెలుసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా చక్కగా విజిట్ చేయొచ్చు మీ నియర్ బై జిఆర్టీ బ్రాంచెస్కి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మీకు నచ్చినట్టయితే స్కీమ్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ స్కీమ్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. నేనేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటి నుంచో ఇద్దామనుకుంటున్నాను. కొన్ని షార్ట్స్ ద్వారా కూడా నేను అప్లోడ్ చేశాను. బట్ నేను వాయిస్ అనేది ఇవ్వలేదు. సో చాలామంది దాని గురించి నాకు పర్సనల్గా కూడా డిఎం చేశారనమాట. లైక్ ఎలా ఉన్నాయండి ప్రైజెస్, ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. స్కీమ్ వేయడం వల్ల మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా, ఒక 18% ఎంతో మనకి వ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు చాలా వరకు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. సో అది ఎంతవరకు మీకు ప్రాఫిటబుల్ అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు స్కీమ్స్ అనేవి జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను వేసుకునే కాసుల పేరు వచ్చేసి మనకి 48 గ్రామ్స్ అప్రాక్సిమేట్ అలా పడుతుందండి. బట్ నేను చెప్పాను కదా చిన్న కాసుల పేరు అని, ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకి 34, 36 అంటే బిలో 40 గ్రామ్స్ అయితే ఉందనమాట. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పర్ల్స్తో చేసిన హారం అనమాట, రాణి హారం టైప్లో ఉంది. ఇది కూడా మనకి 38, 36 గ్రామ్స్లో అలా ఉందన్నమాట. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా రోజులు అయిపోవడం వల్ల నాకు అంత గ్రామ్స్ పర్టికులర్గా ఇన్ని అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ బట్ చూసిన ప్రతి కలెక్షన్ ఏదైతే ఉందో, నేను ఏదైతే వేసుకున్నానో ప్రతిదీ కూడా నాకు నచ్చిందే, ఎక్సెప్ట్ యూ షేప్ హారం తప్ప. మిగతావన్నీ కూడా మై మోస్ట్ ఫేవరెట్ అనే చెప్తాను. సో సూన్ ప్లాన్ చేస్తున్నాను. సో చేసినప్పుడు ఇంకా డీటెయిల్ వీడియో మీకు చేసి పెడతానండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి గోల్డ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి, సో ఈరోజు ఇన్వెస్ట్ చేసింది రేపొద్దున ఎప్పటికీ పోదు అన్న ఉద్దేశంతో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ ఫర్ రివ్యూ. బై బై.